గోకవరం మండలం మల్లవరంలో సింగారమ్మ తల్లి గుడి నిర్వాహకులు అర్చకత్వం చేస్తున్న వారిపై దాడికి పాల్పడి వారి గృహాలను ధ్వంసం చేయడమే కాకుండా పూజా సామాగ్రి, బంగారం, వెండి ఆభరణాలు చోరీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది అయినపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. గోకవరం మండలం మల్లవరం గ్రామంలో సింగారమ్మ తల్లి గుడి నిర్వాహకులు అర్చకత్వం చేస్తున్న వారిపై దాడికి పాల్పడి వారి గృహాలను ధ్వంసం చేయడమే కాకుండా దేవుడి పూజా సామాగ్రి, బంగారం, వెండి ఆభరణాలు చోరీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది అయినపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుడిలో అర్చకత్వం చేస్తున్న పసుపులేటి సింగారలక్ష్మి వి సీతా మహాలక్ష్మితో కలిసి మాట్లాడారు. సింగారమ్మ చింతగా పేరొందిన అది ప్రైవేట్ ఆలయమే అయినప్పటికీ భక్తులు ఇటీవల భారీగా తరలివస్తున్నారని, అమ్మవారికి పూజలు చేస్తున్నారని తెలిపారు. కొందరు వ్యక్తులు ఈ ఆలయాన్ని తమ చేతిలో పెట్టుకోవాలనే దురుద్దేశ్యంతో వట్టికోటి వీర్రాఘవమ్మ, పసుపులేటి సింగారలక్ష్మిపై దాడి చేసి గృహాలను, షాపులను కూల్చివేశారని, బంగారం, వెండి సుమారు 25 లక్షల రూపాయల విలువైన వస్తువులను దోచుకుపోయారని ఆరోపించారు. బాధితులు మాట్లాడుతూ తమ దుస్తులు, సర్టిఫికేట్లు, ఇతర వస్తువులు తగలబెట్టేస్తారని, తమకు ప్రాణహాని ఉందని, ఇప్పుడు కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వట్టికోటి దుర్గాప్రసాద్, వట్టికోటి జనార్దన్ రావు, సీతా మహాలక్ష్మి, ఆలమూరు ధనలక్ష్మి, పసుపులేటి శ్రీ వెంకట సూర్యచక్ర ధనుష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికో 10 ఎకరాల భూమి ఉంటే వాళ్ళ తాత ముత్తలు దాన్ని 100 ఎకరాలు చేస్తే అది ఆ కుటుంబం యొక్క ఆదాయం, అది ఆ కుటుంబం యొక్క ఆస్తి. అలాగే వీళ్ళేంటి, వీళ్ళ తాత ముత్తాతలు ఆ దేవుడినే నమ్ముకున్నారు. ఇప్పుడు ఆ దేవుడి దగ్గరే వాళ్ళే సేవలు చేసుకుంటూ ఉన్నారు. ఇది చట్టంలో కూడా, ఎండోమెంట్ చట్టంలో కూడా, ఎండోమెంట్ చట్టం పరిధిలోకి భూములు రాలేదు, కానీ అందులో కూడా హెరిడిటరీ వారసత్వ రీత్యా వచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళే ట్రస్టీలుగా ఉంటారు. వాళ్ళకే గుడి మీద అన్ని హక్కులు ఉంటాయి. బయట వాళ్ళకి ఎవరికి హక్కులు ఉండవు దీని మీద, ఆ కుటుంబ సభ్యులకే ఉంటాయి. అయితే ఈ కుటుంబ సభ్యుల్ని ఇక్కడ నుంచి పంపించేసి వేరే వాళ్ళు ఎవరో పెత్తనం చేయాలని చూసి ఈ దాడి చేశారని చెప్తున్నారు. ఇక్కడ కలెక్టర్ ప్రధానమైనటువంటి బాధ్యత ఏంటంటే, ఆర్టికల్ 26 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 కింద ఇలాగ గుడి మెయింటైన్ చేసుకునేటటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ అయితే వెంటనే కలెక్టర్ చూడాలి. ఎందుకంటే ఇది ప్రైవేట్ గుడి కాదు. ప్రైవేట్ గుడి అంటే ప్రైవేట్ వ్యక్తులు స్టార్ట్ చేసినప్పటికీ కూడా రోజు వందలాది మంది భక్తులు వస్తున్నటువంటి గుడి పబ్లిక్ టెంపుల్గా మారిపోద్ది. ఈవేళ అది పబ్లిక్ టెంపుల్. ఎప్పుడైతే పబ్లిక్ టెంపుల్గా ఉందో జిల్లా కలెక్టర్ చాలా సీరియస్గా దాని మీద చర్యలు తీసుకోవాలి. ఈ దాడి మీద వెంటనే విచారణ జరిపించాలి. అక్కడ వీళ్ళకి రక్షణ ఇవ్వాలి. వెంటనే ఎవరైతే ఎంత చేశారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితులు ఇవన్నీ ఎప్పటికీ చేయాలి. అయితే ఇంతవరకు జరగలేదంటే దీని వెనకాల చాలా రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. చేసేది ఆయనేనండి, ఆయన ద్వారా కూడా ఇదే జరుగుతుంది. మా అన్నీళ్ళు అయితే చనిపోయారు సార్, అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయాడు, అన్నీళ్ళు చనిపోయారు సార్. వదులు ఉన్నారండి, 2 వదులు. మేము నలుగురం అండి. అయితే మేము 3 అర్చకత్వం చేసుకుంటున్నామండి. మా అక్కగారు అక్కడ షాప్ పెట్టుకున్నారండి. ఆ షాప్ పెట్టుకున్నారని మొత్తం మాకటండి మా పెద్దలతోనే పోయిందటండి. గుడి దగ్గర మాకు హక్కు లేదట, మీ పెద్దలతోనే పోయింది, మీరు ఉండడానికి లేదని చెప్పేసి నన్ను గెంటేసండి. సాయంత్రం 5-6 గంటలకు వచ్చి పిల్లల్ని, 2 ఆడపిల్లలు ఉన్నారండి, చిన్నపిల్లలు, మగపిల్లలు, మా అక్కగారు ఉన్నారు. దారుణంగా అండి గెంటేసి తొక్కేసి సామాన్లన్నీ ఒక 25 లక్షల రూపాయల సామాన్లు ఉంటాయి సార్. అమ్మవారి పూజా సామాగ్రి ఉంటుందండి. ఒక 50 తులాలు వెండి, ఓ 12 తులాలు బంగారం, మొత్తం అంతా పట్టుకెళ్ళిపోయారు సార్. బట్టలతో రోడ్డు మీద ఉన్నారండి. ఈ బట్టలు కూడా ఒకరు ఇచ్చారు సార్ వాళ్ళకి. అయితే మేము అర్చకత్వం చేసిన కొంచెం సాంప్రదాయంగానే బ్రతికే వాళ్ళం అండి మేము. కానీ ఏం చేస్తామంటే కట్టుకోవడానికి బట్టలు లేవు. మళ్ళీ 4వ రోజు వచ్చారు, ఈ బట్టలన్నీ పోగొట్టేసి కాల్చేసారండి. పీకేసింది కాకుండా అంతా తగలబెట్టేశారు సార్. అక్కడ మా సర్టిఫికేట్లతో సుద్దా కూడా కాల్చేసారండి మొత్తం. వీళ్ళ సర్టిఫికెట్లు అండి, అమ్మాయి డిగ్రీ చదివింది, అబ్బాయి డిగ్రీ చదివాడు, మొత్తం ఈ పిల్లలు 5 సర్టిఫికెట్లు ఇస్తారు. అవి కూడా కాల్చేసారు. ఏంటంటే వీళ్ళు బయటికి వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకుని బ్రతుకుతారని అవి కూడా కాల్చేసారు సార్. పెట్టారండి. దాని ద్వారా నేను ఏం చేశానంటే లోకేష్ గారికి నేను కంప్లైంట్ మళ్ళీ రేజ్ చేసుకున్నానండి. చేసుకోవడం వల్ల ఇది ఇలా ఉండకుండా ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేసుకుంటూ వస్తుందని మొన్న 2025 ఏప్రిల్ 23వ తారీఖున మల్లిసాల నుంచి కొంతమంది జనాన్ని నుంచి ఇంచుమించు చాలామంది ఉంటారండి. అయితే నాకు 23 మంది పైన కూర్చున్నారు.
మీకు దారుణంగా మమ్మల్ని కొట్టేసి ముందు పీకేసి దగ్గర 25 లక్షల రూపాయల ఆస్తి నష్టం చేసి మీరు మీ దిక్కున కూడా చెప్పుకోండి, మీరు ఏదైనా చేసుకోవద్దా అని ప్రకటన చెప్పారండి. కాకపోతే మేము ఎదుర్కోలేక ప్రాణభయంతో నా బిడ్డలు తీసుకుని నేను అడుగులో పోయి దాక్కుని వచ్చానండి. నేను పోలీసు వారు కూడా ఎటువంటిది కూడా చేయలేదండి. హైకోర్టు సంప్రదించాను, అయినా సరే ఎవరో కూడా నాకు సాయం చేయలేదండి. మీ దయవల్ల మీ అందరితో తరఫున నా బాధనే గవర్నమెంట్ ద్వారా దృష్టికి తీసుకెళ్ళిన బాధను మీరు పరిష్కరిస్తారని మరి కోరుతున్నాను.